అందరూ మోకరించినట్లయితే దేవుని నామం మహిమపరచుకుందాం. స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. కృపామయుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. రాజులకు రాజా నీకు స్తోత్రం 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 స్తోత్రం. యెహోవా రాఫా నీకు స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా ప్రభు యేసయ్యా, నీకు ప్రభా ఈ సన్నిధికి వచ్చినాం ప్రభా యేసయ్యా. ప్రతి ఒక్క బిడ్డ నడిపించి నడుతున్నాం ప్రభా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. సర్వోన్నతుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. శుద్ధీకరించిన ప్రభా, మా హృదయాన్ని శుద్ధీకరించి మనడుతున్నాం ప్రభా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. కృపాసక్తి సంపన్నుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. మీ ఆత్మాన్ని కుమ్మరించని మనడుతున్నాం ప్రభా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. మొదలుకొని ప్రభా ఆరాధన చివరి వరకు ప్రభా యేసయ్యా మీ ఆత్మ కార్యాలు జరగాలి ప్రభా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. దైవజనుని ప్రభు బలపరచబడుతున్నాం ప్రభా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడికి ప్రభా నూతన సంవత్సరాలు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తాం ప్రభా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సర్వోన్నతుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను మీరు అభిషేకించమని అడుగుతున్నాం ప్రభా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. యెహోవా రాఫా నీకు స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఈ ఆరాధన ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి బలాన్ని దయచేయమని అడుగుతాం ప్రభా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వోన్నతుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. వచ్చిన ప్రతి బిడ్డ అభిషేకించండి, నీకు స్తోత్రం 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 స్తోత్రం. కృంగిన వేదంతో దుఃఖంతో వచ్చిన ప్రతి ఒక్కరి ప్రభా నీ వెలుగును దయచేయమడుతున్నాం ప్రభా, నీ ఆనందకరమైన స్వభావం దయచేయమడుతున్నాం ప్రభా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. జడ్జ్యం చర్చిలు ఎక్కడైతే ఉన్నాయో ప్రతి ఒక్క సంఘంలో మీ ఆత్మను కుమ్మరించమడుతున్న ప్రభా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్క దైవజనుడికి ప్రభా మీ ఆత్మను దయచేయమడుతున్న ప్రభా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దైవజనులు కాదు కానీ ప్రభా మాట్లాడే మీరు ప్రభా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వోన్నతుడా నీకు స్తోత్రం స్తోత్రం. ప్రభువా యేసయ్యా, ప్రభా యేసు కుంగిన వేదతో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి జవాబు దయచేయమడుతున్నాం ప్రభా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. కరెంటు మీద ఆధీనంలో ఉంచుకోమడుతున్నాం ప్రభా, పాటలు పాడ మీ స్వరాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అలాగే ఆరాధించే బిడ్డలు ప్రతి ఒక్కరికి మీ ఆత్మని దయచేయమని అడుగుతున్నాం ప్రభా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే రావాల్సిన ప్రతి ఒక్క కుటుంబం ప్రభా మిస్ అవ్వకుండా ప్రభా నీ సన్నిధిలో గడిపే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. కృపా సత్య సంపూర్ణుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా. నీ ఆత్మను కుమ్మరించమడుతాం ప్రభా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ ప్రసన్నత దయచేయమడుతాం ప్రభా, ఈ మందిరం ప్రభా లోపలికి నీ ప్రసన్నత దయచేయమడుతాం ప్రభా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఇప్పుడు ప్రతి బిడ్డను మీ బలపరచమని ప్రభా ఈ ఆరాధన మీకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనందరికి తెలుసు, మన ఆత్మీయ తండ్రి అయినటువంటి పాస్టర్ గారు పుట్టినరోజు సందర్భంగా మన సహోదరులందరూ కూడా కలిసి చిన్న కేక్ తీసుకొని రావటం జరిగింది. అందుని బట్టి ప్రభువుని ఎంతగానో మేము స్తుతించి కనపరుస్తున్నాం పాస్టర్ గారు. మరి మరో సంవత్సరం అనేటువంటి దయా కిరీటాన్ని దైవ సేవకులకు దేవుడు ధరింపచేసి ఆయన చేసేటువంటి ప్రతి పనిలో ఆయన కృప, ఆయన కనికరం, ఆయన కనుదృష్టి, ఆయన కాపుదల తోడుగా ఉంచి సేవకుల కంటే ముందుగా ఆయన దూతలను ఏర్పాటు చేసి ఎలాంటి అనారోగ్య పరిస్థితులు, ఇబ్బందులు కలగకుండా ఆయన కృపతో, ఆయన కనికరముతో నింపి ఇది నా సజీవులుగా నిలబెట్టి
మరో సంవత్సరమైన దయా కిరీటాన్ని ధరింప చేసినటువంటి మరి దేవాది దేవునికి మరి పాస్టర్ గారి తరపున మనమందరం కూడా ఎంతో రుణపడి ఉన్నాం దేవుని దృష్టిలో. హల్లెలూయా. మరి పాస్టర్ గారు అనుకున్న రీతిగా ఆయన ఆలోచన యావత్తును కూడా సఫలపరిచి ఆయన కోరికను సిద్ధింప చేయాలని మరి సంఘస్థులుగా మేమందరం కూడా ఆశపడుతున్నాం. పాస్టర్ గారు, మీరు వెళ్ళే ప్రతి స్థలంలో దేవుడు మీకు తోడుగా ఉంచి ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. మీరు ఏది అనుకున్నా ఆ దేవాది దేవుడి తోడుగా ఉండి ప్రతి విషయంలో విజయాన్ని అనుగ్రహిస్తాడని మనస్ఫూర్తిగా ప్రభువును కోరుకుంటూ మన మధ్యలో ఉన్నటువంటి తల్లిగారు మరి ముందుకు రావాల్సిందిగా ప్రభు తెలియపరుస్తూ ఉన్నాం. ఆమె ప్రార్థన చేసిన తర్వాత ఈ యొక్క కేక్ కటింగ్ చేసుకుందాం. బిడ్డను తండ్రి నాకు ఇచ్చినందుకు స్తోత్రం దేవా. నా తండ్రి గొప్ప కార్యాలు చేస్తున్న దేవానికి స్తోత్రం తండ్రి. అయినా మహోన్నతురా, ఈ యొక్క దీనురాలైన నన్ను నా తండ్రి నాకు ఇచ్చిన ఏక బిడ్డను చేతులకు అప్పగిస్తున్నా. ఇంతవరకు ఆశీర్వదించిన దేవా, ఇంకా అనేక మందికి ఆశీర్వదకరంగా ఉండి నీవే మహిమ పొందమని యేసుక్రీస్తు నామముని వేడుకుంటున్నాం తండ్రి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు డియర్ పాస్టర్, హ్యాపీ బర్త్డే టు యు. May God bless you dear, may God bless you dear, may God bless you dear Pastor Garu, may God bless you dear. Many greetings to you, many greetings to you, many greetings to you Pastor Garu, many greetings to you. Happy long life to you, happy long life to you, happy long life to you Pastor Garu, happy long life to you. Happy birthday to you, happy birthday to you, happy birthday to you Pastor Garu, happy birthday to you. మీ మనస్సు దేవుని మీద ఉందా? ప్రశ్నించుకోండి. మీ చూపులు దేవుని మీద ఉన్నాయా? దేవుని మీదకి వెళ్ళిందా? దేవుని మీద నిలబడిందా మీ చూపు? ప్రశ్నించుకోండి, ప్రశ్నించండి. మీ ఆలోచనలు దేవుని మీద ఉన్నాయా? ప్రశ్నించుకోండి. మీ మనస్సు, మీ ఆలోచనలు, మీ దృష్టి దేవుని మీద ఉందా? దేవుని వైపు చూస్తున్నాయా? రక్షకుడైన దేవుణ్ణి, ఆశ్చర్యకరుణ్ణి, ఆలోచనకర్తను, అద్వితీయ దేవుణ్ణి, సత్య దేవుణ్ణి, మంచి దేవుణ్ణి నీ కన్నులు చూస్తున్నాయా? హల్లెలూయా. అందరు కూడా ఆరాధన, అందరు చెప్పండి.
నీ జీవితంలో దేవుడు కోరిన ఆరాధన, దేవుడు మెచ్చిన ఆరాధన, దేవునికి ఇష్టమైన ఆరాధన నీవు చేయలేకపోతున్నప్పుడు నీలో ఎలా మార్పు వస్తుంది? నీ జీవితంలో మేలు ఎలా కలుగుతుంది? కొన్ని నిమిషాలు మనలను మనం ఆరాధనకు నడుపుకుందాం. అందరు చెప్పండి. మహోన్నతుడా ఆరాధన. ఆమేన్. మరలా చెప్పండి. మహోన్నతుడా, గట్టిగా చెప్పండి. వెనుకున్న వాళ్ళందరూ కూడా నోరు విప్పండి. మళ్ళా మహోన్నతుడా. బ్రదర్స్ అందరూ మంచి బలముతో చెప్పండి. మళ్ళా మహాగణుడా, మంచి దేవుడా ఆరాధన. మంచి దేవుడా ఆరాధన. 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 ఆమేన్. ఆరాధన. ఆరాధన. సర్వోన్నతుడా ఆరాధన. సర్వశక్తిమంతుడా. మళ్ళా సర్వశక్తి సత్యదేవుడా. ఆమేన్. హల్లెలూయా. సత్యదేవుడా. గ్లోరీ. హల్లెలూయా. హల్లెలూయా. ఆరాధన. 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 గ్లోరీ దరబ కిల బరి బలందుర కరబ. ఆమేన్. యేసయ్యా నీకే ఒక్క నిమిషం మౌనంగా మీ మనసుతో మాట్లాడండి. దేవునితో మీ మనసుతో మాట్లాడండి. దేవునితో ఆయనను ప్రేమగా ముచ్చటించండి. ఆయనను నీకు ఇష్టం వచ్చినప్పుడు ఎంత ప్రేమగా పిలుచుకుంటావో అలా పిలిచి మాట్లాడండి. ఆ ప్రేమ గల దేవునితో నీకున్న అనుబంధమును బట్టి ఆయనతో మాట్లాడదాం. ఒక్క నిమిషం ఆయనతో మాట్లాడండి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడా, భూమిని ఆకాశమును అందులో ఉన్న సర్వాన్ని సృష్టించి సమస్తమును
చక్కగా పరిపాలిస్తున్న దేవా నీకు స్తోత్రాలు. నీవు ఒక్కడివే దేవుడవు, నీవే దేవుడవు, నీవు పరిశుద్ధుడవు, నీవు రక్షకుడవు, నీవు విమోచకుడవు. నీకు సాటి అయిన వారు ఎవరు లేరు. మా ప్రభా, మా జీవితాల్లో నువ్వు నమ్మదగిన వాడవు, మా జీవితాలకు చాలిన దేవుడవు. ఇంత గొప్ప దేవుడు మమ్మల్ని వెతికి రక్షించి పరిశుద్ధపరిచి ఈ సొత్తు స్వాస్థ్యముగా చేసుకున్నందుకు స్తోత్రాలు. అన్ని విషయాలు నమ్మదగిన దేవుడవై మా ఎడల ఉన్నందుకు ఇహమందు పరమండలమందు ఇలా నీకు నిత్యము స్తుతి స్తోత్ర ఆరాధన బలులు అర్పించే రాజుల యాజక సమూహముగా మమ్మలను చేసినందుకు స్తోత్రాలు. నీవే మా కాపరివి, నీవే మా నాయకుడవు, సర్వము మీరే. దేవా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మేము మీకేమి ఇవ్వలేని వారమై మా కొద్ది స్తుతి ఆరాధన జీవ ఫలములు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకంగా సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన లోతైనవి ఉన్నాయి. దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తే దేవుడు మనకి ఏ కండిషన్ లేకుండా చేసే కార్యాలు కొన్ని ఉంటాయి. వితౌట్ కండిషన్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి మీ పేరు మీద బ్యాంకులో డబ్బులు ఉన్నాయి. మీ పేరు మీద బ్యాంకులో డబ్బులు ఉన్నాయి. అయితే మీరు బ్యాంకులోకి వెళ్ళి, అయ్యా నా పేరు పలానా, నా పేరు మీద ఇదిగో ఇంత బ్యాలెన్స్ ఉండాలి, 1,00,000 రూపాయల దాకా బ్యాలెన్స్ ఉంది, నాకు ఇప్పుడు అత్యవసరము, ఒక 10,000 డ్రా చేసి ఇవ్వండి అని అంటే, ఏమక్క సుబ్బక్క నీదే, ఇదిగో 10,000 తీసుకోబో అని అంటారా? చెప్పండి, ఇచ్చేస్తారా? ఎవరు? నీదే డబ్బులు, ఆ సంగతి నీకు తెలుసు, వాళ్ళకి తెలుసు. అయితే బ్యాంకుకి ఒక కండిషన్ ఉంది. నువ్వు వేసేటప్పుడు నీ అమౌంట్ నువ్వు వేసావు అనే ఒక రిజిస్టర్తో పెట్టుకుంటారు. నువ్వు తీసుకునేటప్పుడు కూడా ఒక కండిషన్తో ఒక రికార్డెడ్గా తిరిగి నీకు ఇస్తారన్నమాట. వాళ్ళ దగ్గర ఒక ఫార్ములా ఉంటుంది. ముందు విత్డ్రా ఫామ్ ఒకటి ఉంటుంది. దాంట్లో నీ వివరాలన్నీ రాయాలి, నీ పేరు రాయాలి, ఎంత కావాలో, మరి నీ సంతకము, నీ అడ్రస్సు, నీ ఫోన్ నెంబరు అన్నీ నువ్వు రాసి వెనకాల కూడా సంతకం పెట్టి ఆయనకి ఇస్తే, నీ పాస్బుక్ తీసుకొని నీ పేరు, నువ్వు అక్కడ రాసి ఇచ్చిన పేరు, అన్ని వివరాలు కరెక్ట్గా ఉన్నాయా అని చూస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఫోటో కూడా ఉంటుంది నీ యొక్క పాస్బుక్ మీద. వాళ్ళు ఫోటోనే కాకుండా వాళ్ళ సిస్టంలో కూడా నీ ఫోటోని ఫిట్ చేసేసి ఉంటారు. వాళ్ళు చూస్తా ఫోటో నెట్ చూసి వాళ్ళు ఒకసారి నిన్ను అటు చూస్తారు, కరెక్టేలే అని అనుకొని అప్పుడు ఏం చేస్తారు, సంతకం పెట్టి తపామని ఒకటి ఇచ్చి ఒక నెంబర్ వేసి సంతకం పెట్టి నీకు 10,000 10 సార్లు లెక్క పెట్టి ఇస్తారు. నీది నీకు ఇవ్వడానికి ఇంత కండిషన్ ఉంది. దేవుడు కూడా అంతే. కొన్ని సమయాల్లో నీది నీకు ఇవ్వడానికి కొన్ని కండిషనడ్గా ఇస్తాడు, కొన్ని సందర్భాల్లో కండిషన్స్ ఏమి లేకుండా ఇచ్చేస్తాడు అన్నమాట. అయితే మనం అనుకుంటాం, అప్పుడు నేను అడగగానే దేవుడు ఇచ్చేసాడు కదా, ఇప్పుడు కూడా నేను అడగగానే ఇచ్చేస్తాడని మనం అనుకుంటాం. అప్పుడు నేను కష్టంలో ఉన్నప్పుడు, నేను ఇబ్బందులో ఉన్నప్పుడు, ప్రమాదంలో ఉన్నప్పుడు పిలవగానే పలికాడు కదా, పిలవగానే సహాయం చేశాడు కదా, ఇప్పుడు కూడా వెంటనే అలాగనే వస్తుందేమో అని అనుకుంటాం. కాదు, కొన్నిటికి ఆయన కండిషన్ పెట్టేస్తాడంతే. చూసారా, యేసు ప్రభు
కొందరిని బాగు చేసేటప్పుడు ఆయన నోటి మాటతోనే ఏ కండిషన్ లేదు, నోటి మాటతోనే స్వస్థపరిచిన ఆనవాళ్ళు ఉన్నాయి. ఆయన వాళ్ళ నమ్మకాన్ని బట్టి ఆయన ప్రమేయం లేకుండానే స్వస్థపరిచినటువంటి సందర్భం కూడా ఉంది. యేసు ప్రభుని అడగలేదు, ఆమె విశ్వాసంతో ఆమె పోయి ముట్టింది, ఆమె వెంటనే స్వస్థత పొందింది. ఆయన యొక్క వస్త్రములో ఉన్న ప్రభావము ఆమెను బాగు చేసింది. ఆమె యేసు ప్రభుని అడగలేదు, యేసు ప్రభు ఆమెకి ఇవ్వలేదు, కానీ ఆమె చూడండి విశ్వాసంతో పొందుకున్నది. కానీ దేవుడు వెంటనే ఆమెకు సాయం చేసినాడు. కానీ కొందరికి కండిషనల్గా చేసినాడు. ఒక పుట్టుగుడ్డివాడు వచ్చినాడు. పుట్టుగుడ్డివానికి యేసు ప్రభు తన ఉమ్ముని వేసి నేలలో మట్టిని బురదగా చేసి ఆ బురదను తన కంటి మీద రాసి ఆ శిలోయ ముక్కోలేట్లో నీ కళ్ళు బాగా కడుక్కున్నాడు. పోయాడు, కడుక్కున్నాడు, వచ్చినాడు. ఎట్ట కనబడుతున్నారు మనుషులని అడిగాడు. అయ్యా చెట్టులాగా కనబడుతున్నారని చెప్పాడు. మరలా వాణిని ముట్టినాడు. అప్పుడు చూపు బాగా వచ్చింది. 38 సంవత్సరాలు గలవాడున్నాడు ఆ యొక్క బెతెస్దా కోనేటి దగ్గర. యేసు ప్రభు వాణిని నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. చూడండి, యేసు ప్రభు వాడిని అడిగినాడు, కానీ ప్రభు వానికి చెప్పినటువంటి మాట ఒకటి ఉంది. ఏందనంటే, నీవు నీ పరుపెత్తుకొని లేచి నడువు అని అన్నాడు. కండిషన్స్, దేవుని కండిషన్స్. కొన్ని సమయాల్లో చూడండి, గొప్ప వాళ్ళకి లేని ఆలోచనలు పేదవాళ్ళకు వస్తుంటుంది. నేను మొన్న ఈ మాట నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు, నా మనసులో నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. గొప్ప వాళ్ళకి లేని ఆలోచనలు పేదవాళ్ళకు వస్తుంటుంది, చాలా పేదవాళ్ళకు వస్తుంది. అది ఎట్టో చెప్తాను నేనండి. నయమాను అనే ఒక కుష్ఠరోగి ఉన్నాడు సిరియా దేశంలో. ఆ నయమాను అనేటువంటి కుష్ఠరోగి ఏం చేశాడు తెలుసా? దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గరకు వెళ్ళాడు. తన ఇంట్లో పని చేసేటువంటి అమ్మాయి చెప్పింది, మా దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడు దేవుని నామములో నా యజమానునికి బాగు చేయించగలడు దేవుని వల్ల అని చెప్పి పంపించింది. ఈయన బయలుదేరేటప్పుడే కొన్ని బహుమానాలన్నీ తీసుకుని వెళ్ళాడు. మంచిదే. అయితే దైవజనుడు, అయ్యా ఇదిగో నాకు కుష్ఠరోగం ఉంది, నేను మంచి సైన్యాధిపతిని, మంచి జ్ఞానం ఉంది, యుద్ధంలో మంచి టాలెంట్ ఉంది, నేను కానీ ఖడ్గం పట్టుకున్నానంటే ఎంతమంది నేను కూల్చేస్తాను, నాకు ఆ యొక్క ధైర్యం ఉంది, ఆ నేర్పరితనం ఉంది, అన్నీ ఉంది, నా రాజ్యంలో నాకు రాజు కూడా ఫేవర్గా ఉంటాడు, అంత గొప్ప వ్యక్తిని నేను. అయితే నా యొక్క భయంకరమైన బలహీనత ఏంటంటే నాకు కుష్ఠరోగం అండి అని చెప్పినాడు. ఇదిగో నీవు దేవుని నామములో ఆ దేవుని పేరట నీ యొక్క కార్యమును బట్టి నాకు స్వస్థత కలగాలి. అప్పుడు దైవజనుడు ఏం చెప్పినాడు? పోయి ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునిగి రాపో అని చెప్పినాడు. ఆయన కోపం అయిపోయింది. ఎందుకు అనంటే, ఎన్నో నదులు ఉన్నాయి వాళ్ళ దృష్టిలో, ఆ నది మురికి నది. చూసారా, కొంచెం మురికిగా ఉంటుంది. మంచి మంచి నదులు ఉన్నాయి, పేరుగాంచిన నదులు ఉన్నాయి, నన్ను వాటిలో మునగమని చెప్పొచ్చు కదా అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. దైవజనుడు ఇట్ట చెప్తాడని అనుకోలా. ఆ దైవజనుడు నా నెత్తి మీద చేయి పెట్టి అంటాడేమో అనుకున్నా, తన చెయ్యి ఆడిస్తాడేమో అనుకున్నా, నాకు రోగం ఉన్న స్థలంలో ఇట్ట అంటాడేమో అనుకున్నా. ఈయన పోయి నన్ను పోయి నాకు ఇష్టం లేని ఆ స్థలంలో మునగమంటున్నాడే అని చెప్పేసి రాయ్ తీబండి అని అన్నాడు. ఆయన గొప్ప సైన్యాధిపతి, డ్రైవరు, ఆ రథానికి డ్రైవరు, పేదవాడు కదా, డ్రైవర్ అంటే అట్టైనా కొంచెం చిన్నవాడే కదా. అయితే అతను అన్నాడు, ఆ సేవకుడు అన్నాడు, అయ్యా నువ్వు కుష్ఠరోగంతో
జీవించడం కంటే దైవజనుడు చెప్పిన మాటకు లోబడి స్వస్థత పొందడం నీకు మంచిది కదా. ఈ బాధ ఒక్క రోజుతో పోద్ది, కానీ నువ్వు రోగిగా ఉంటే నీ జీవితకాలం రోగిగా ఉండాలి అని చెప్పేసి ఒక మంచి ఆలోచన అతనికి మైండ్లో ఉన్న చీకటి తొలగిపోయేటువంటి లైట్ వేశాడు అన్నమాట. జ్ఞానము అనే లైట్ వేశాడు. ఎవరు పలికినారు చెప్పండి? ఎవరు పలికిన మాట అది? రథం నడిపే ఒక పనివాడు చెప్పిన మాట అది. ఆ ఆలోచన ఎవరికి రాలేదు? అంత మంచి టాలెంటెడ్ పర్సన్, గొప్ప వ్యక్తి, ఆ వ్యక్తికి రాని ఆలోచన ఎవరికి వచ్చింది? ఆ వ్యక్తికి వచ్చింది. ఎంత గొప్ప విషయమో చూడండి. అందుకే నేను అంటాను, బైబిల్ కూడా అంటుంది, బంగారు వెండి అవి కలిగిన వానికంటే జ్ఞానము కలిగిన వాడు శ్రేష్ఠుడు అని అంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కదా, మీరు పేదవాళ్ళుగా ఉన్నా సరే, బలహీనులుగా ఉన్నా సరే, మీకు ఎవరు లేకపోయినా సరే, ఎలాంటి వాళ్ళుగా ఉంటే చాలు, మీరు గట్టిగా చెప్పండి, ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి, జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి. మీకు జ్ఞానం కావాలంటే ఆడ కూర్చొని ఉండాలి? టీవీ ఎదురుగా కూర్చోవాలి. జ్ఞానం కావాలంటే ఎక్కడ, దేని ఎదురుగా కూర్చోవాలి చెప్పండి? గట్టిగా చెప్పాలి. టీవీ ఎదురుగా కూర్చోండి. టీవీ ఎదురుగా కూర్చుంటే అమాంతంగా వచ్చేస్తుంది జ్ఞానం. టీవీ యాడంటే ఆడందరూ ఇంట్లోనే టీవీ. ఇప్పుడు నాకు తెలిసి ఎవరు కూడా టీవీ జోలికి కూడా పోవడంలే. కంఫర్టబుల్గా ఉంది. ఏది చెప్పండి? 24 గంటలు ఇప్పుడు దేంతో పని? సెల్ ఫోన్తోనే పని. ఏమేమి చూస్తున్నారంటే పిల్లలు, అంత జ్ఞానమే చెప్పండి. అంత జ్ఞానమే, అంత జ్ఞానం. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు ఎగ్జామినేషన్స్ జరుగుతూ ఉన్నాయి. గ్రూప్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. ఒకప్పట్లో గ్రూప్ ఎగ్జామ్స్ ఎక్కువ మంది రాసేవాళ్ళు కదా. ఇప్పుడు చాలామంది గ్రూప్స్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. నేను చూసి ఆశ్చర్యపడ్డా. పాస్టర్ చెప్తా ఉంది, ఇంతమంది అటెండ్ అవుతున్నారు ఏందని అంటే, ఇంతకుముందు ఇట్లా గ్రూప్ ఎగ్జామ్లకు రాసేవాళ్ళు కాదు జనము అని అంటే, పాస్టర్ చెప్తుంది, యూట్యూబ్ ద్వారా మంచి మోటివేషన్స్ జరుగుతున్నాయి. యూట్యూబ్ ద్వారా మంచి మోటివేషన్ ఉంది. గ్రూప్ ఎగ్జామ్లు రాసే వాళ్ళకి మంచి లీడింగ్ ఉంది. కాబట్టి జాబ్ సోర్సెస్ కానీ దానికి తగినటువంటి విధానాలన్నీ కూడా మంచి గైడెన్స్ ఇప్పుడు యూట్యూబ్లో జరుగుతూ ఉంది. యూట్యూబ్ బాగా తెలివితేటలు ఇస్తుంది. ఇంతకుముందు ఆడవాళ్ళు ఒక 4 వస్తువులు ఉన్నా కానీ కమ్మగా వంట చేసి పెట్టేవాళ్ళు. ఏం అవసరంలే, మిరప్పొడి, ఎర్రగడ్డ, టమాటా, ఆవాలు, అవి 4 వస్తువులు కొంచెం ఉన్నా కానీ చక్కగా నూరి కమ్మగా పచ్చడిని పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఎన్ని పొడులో, అలసంద పొడి, వేరుశనకాయల పొడి, తర్వాత ఇంకా మొక్కజొన్న కంకుల పొడి, దానికి ఇంటిగ్రేషన్కి కావలసిన వస్తువులు అని ఈమె అది చూసుకుంటా చేసి ఈయన ఏమి మాట్లాడు. ఆన్లైన్ ఇంట్లో ఉండే మనిషికి ఇది ఒక పిచ్చి, పోతే 400 రూపాయలు పోతే ఖర్చు అవుతుంది, 1000 రూపాయలు పోతే ఖర్చు అయిపోద్ది అని చెప్పేసి ఆయన చేసేటప్పుడే ఈయన ఏం చేస్తాడంటే, అమ్మా ఇక్కడ దాకా పోయేసి వస్తాను, అర్జెంటుగా ఫోన్ వచ్చిందని చెప్పేసి బయటకు వెళ్ళి బాగా తృప్తిగా తినేసి వచ్చేస్తాడు. బయట తినేసి వచ్చి ఇంకా ఆమె పెట్టిన దానికి కాదనకుండా, ఇబ్బంది లేకుండా
ఏం చేస్తాడు? కొంచెమే ఆకలి ఎక్కువ వేయడం లేదు, ముందుగా తినేసి వచ్చాడు. కిందక కొంచెమే అని చెప్పేసి ఇక తీసుకుని ఆమె కోసం అట్లా నోట్లో పెట్టుకుని కళ్ళు అట్టు పైకెత్తి ఆహాహా, ఏమి టేస్ట్! ఈ లెక్కలో ఎంతమందికి ఎన్ని విషయాల్లో యూట్యూబ్ జ్ఞానంతో ఉంది చెప్పండి? చెప్పండి. మొబైల్ ఎంతమంది? 24 గంటల మొబైల్. జ్ఞానం అక్కడుందా? చెప్పండి, జ్ఞానం అక్కడుందా? లేదు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ యందు గుప్తమై ఉన్నవి, దేవునిలో ఉంది. దేవుని యందు భయభక్తులతో ఉండటమే జ్ఞానమునకు మూలము. ఒకసారి అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని ఆలోచనలో ఉన్నప్పుడు, దేవునితో ఉన్నప్పుడు మనకు ఏమొస్తుంది చెప్పండి? అందరు గట్టిగా చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. లోక జ్ఞానం వేరే, దేవుని జ్ఞానం వేరే. లోక జ్ఞానము వేరే, దేవుని జ్ఞానము వేరే. దేవుని జ్ఞానము ఎంత అద్భుతమైనటువంటి కార్యం చేస్తుంది తెలుసా? సొలొమోను అడిగినాడు దేవుణ్ణి, నీకేం కావాలి అని అడిగాడు దేవుడు. అప్పుడు సొలొమోను అడిగింది ఏంటంటే, దేవుణ్ణి చెప్పండి ఏమడిగాడు? జ్ఞానం అడిగాడు. దేవునికి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుణ్ణి ఏమడిగినాడో? జ్ఞానం అడిగాడు. మనమైతే ఏమడుగుతాం చెప్పండి? దేవుడు మిమ్మల్ని అడిగాడు అనుకోండి, ఈరోజు ఇప్పుడు మన ఆరాధనలోకి దేవుడు వచ్చి మిమ్మల్ని అడిగాడు అనుకోండి, ఏం కావాలి మీకు అని అడిగినాడు అనుకోండి, అప్పుడు మీరేం చెప్తారు? డబ్బు నాయనా, ఒక మూట అట్ట పడేసి డబ్బు సంచి అటు పెట్టేసేయ, నా కష్టాలన్నీ తీరిపోతాయి అని అంటారా? ఇంకా చెప్పండి. దేవుడు మిమ్మల్ని వచ్చి అడిగితే మీరేం అడుగుతారు దేవుణ్ణి? నీకేం కావాలి బాబీ అని దేవుడు అడిగాడు అనుకో, ఏం చెప్తావు? చెప్పు నాయన, నువ్వు నిరీక్షణ చెప్పు, నువ్వు చెప్పు. దేవుడు నిన్ను అడిగాడు అనుకో, నీకేం కావాలి నిరీక్షణ అని అడిగాడు అనుకో, అప్పుడు నువ్వేమంటావు దేవుణ్ణి? గట్టి చెప్పు నాయన. అది ఎవరు అడగరు. అది ఆడ దొరుకుతుంది తెలీదంట. అదేదో వస్తువులాగా నాకు అనిపించిందిలే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే, మన ఇష్టాలు ఒక్కొక్కటి అడిగితే సొలొమోను జ్ఞానం అడిగాడు. ఇంత గొప్ప రాజ్యాన్ని నువ్వు నాకు ఇచ్చావు, ఈ రాజ్యాన్ని చక్కగా నేను పరిపాలించాలి, నాకు జ్ఞానం తెచ్చి. దేవుడు ఆశ్చర్యపడ్డాడు. నువ్వు ధనమును అడగల, ఘనతను అడగలేదు, శత్రువుల ప్రాణాన్ని అడగలేదు, దీర్ఘాయుష్ను అడగలేదు, చూసారా, గొప్ప పేరుని నువ్వు అడగలేదు. అయితే నువ్వేమడిగినావు? జ్ఞానం అడిగినావు. అయితే నీకు నేను జ్ఞానముతో పాటు నీవు అడగని వీటినన్నిటినీ నీకు ఇస్తున్నానని చెప్పాడు. దేవునికి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. నువ్వు అడగని ధనము, కీర్తి, దీర్ఘాయువు అన్నీ నేను నీకేం చేస్తున్నాను? జ్ఞానముతో పాటు ఇస్తున్నాను. ఈరోజు మీరు కూడా ఏం చేయాలి తెలుసా? జ్ఞానమే అడగండి దేవుణ్ణి, జ్ఞానమునే పొందండి దేవుడి సన్నిధిలో. జ్ఞానములో మీరు ఐశ్వర్యవంతులు అవ్వండి. ఇక ఏం అడగబాకండి దేవుణ్ణి. చూసారా, దైవిక జ్ఞానము కొరకు మీరు పాటుపడండి. మీ జీవితంలో ఎన్ని మీకు వచ్చి ఉంటాయో మీరే గమనించలేరు. చూడండి, సామెతలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. సామెతలు 3వ అధ్యాయము 13వ వచనము చదవండి.
జ్ఞానము యొక్క కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నవి. మనం ఏం ఎదురు చూస్తున్నాం? జ్ఞానం ఉంటే చాలు. జ్ఞానముతో పాటు సొలొమోనుకు దేవుడు ఏ విధంగా దీర్ఘాయువు, ధనము, ఘనత, ఇవన్నీ ఒక్క విషయం అని కాదు, ప్రతి విషయంలో దేవుడు నాకు అనేకమైన మేలులు చేస్తూ మరి ఆయన పరిచర్యలో నన్ను బలపరిచి వాడుకుంటూ అనేకులకు ఆశీర్వాదంగా నిలిపినందుకు దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగనే నా కొరకు, కుటుంబం కొరకు, సేవ కొరకు ప్రార్థించుతున్న మీ అందరికీ కూడా మరొకసారి దేవుని సన్నిధిలో నా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి పోయిన వారము మంగళ, బుధ, బేస్తు వారంలో వెంకటగిరిలో సువార్త కూడికలు జరిగినాయి. ఆ కూడికలో అన్ని ఏర్పాట్లు చేస్తున్న సమయంలో మరి స్టేజీ, అలాగనే పైన పందిర్లు, లైటింగ్లు అన్ని ఏర్పాట్లు చేశాము. ఈ లైట్లకి కనెక్షన్ ఇచ్చే సమయానికి కిందున్నవాడు వైరు విసిరేశాడు. సర్వీస్ లైన్కి కనెక్షన్ ఇవ్వడానికని అక్కడున్న వాడికి వైర్ విసిరేశాడు. ఆ వైరు పైనే 11 kV వైర్ ఉంది. ఆ 11 kV వైర్కి టచ్ అయిపోయింది పోయి. ఆ 11 kV వైర్కి ఎప్పుడైతే టచ్ అయిందో అక్కడ ఒక శబ్దం వచ్చింది, పట్టుమని శబ్దం వచ్చింది. సరే వైర్ కట్ అయిపోతుంది ఏడైనా అనుకున్నాను. అయితే వాసన వచ్చింది, కాలిన వాసన. నిజంగా ఆ నిమిషంలో ఒకడు వెనక షాలింరాజు అని హోసన్న మందిరానికి వెళ్ళే అబ్బాయి మన మీద ఉన్న ప్రేమను బట్టి వెంకటగిరికి నేను ఎప్పుడు వెళ్ళినా, మేము వెళ్ళినప్పుడల్లా మా దగ్గరకు వచ్చేస్తాడు. వాడు పని చేస్తూ ఉన్నాడు వెనక. వాడు స్టేజ్ వెనక నుండి అలా ముందుకు వచ్చి పడిపోయాడు. ఎప్పుడైతే పడిపోయాడో వాడిని లేపి తట్టి నీళ్లు తాగించి ప్రార్థన చేసి ఏం కాలేదు లేరా, ఏం కాదు లేరా అని అనుకున్నాను. ఆ తర్వాత ఎందుకో కాలు ఒక దగ్గర కాలింది, ఆ ప్యాంట్ కాలింది. ఓ ప్యాంట్ కాలిన వాసన వచ్చిందేమో అనుకున్నాం. తీరా ఎంతకైనా మంచిది ఈ హాస్పిటల్కి తీసుకోపోతే ఈసీజీ తీస్తే మంచిది అని చెప్పి హాస్పిటల్కి తీసుకుపోయినారు. ఈసీజీలో కొంచెం తేడా కనబడింది. కాలు ప్యాంట్ తీసి చూస్తే మోకాళ్ళ కాడ అరచేయి అంత కాలిపోయింది, తొడ కాలిపోయింది, ఇంకో కాళ్ళకి 2 బొక్కలు పడ్డాయి. అంత భయంకరంగా ప్రమాదం జరిగింది. ఆ అబ్బాయి పేరు షాలింరాజు. దానికి ముందే హోసన్న మందిరంలో రేకుల మీదకి ఎక్కి పనిచేస్తున్నాడు. ఆ రేకులు ఇరిగి అంటే పడిపోయినప్పుడు ఆ రేకులు వాడి శరీరం అంతా కోసేసింది, తల కూడా కోసేసింది. నిజంగా వాళ్ళ నాన్న, వాళ్ళ అవ్వ వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు చర్చికి. అయితే వాళ్ళకి చెప్పలేదు విషయాన్ని, ఇలా జరిగింది అని చెప్పమని చెప్పాను, చెప్పలేదు. మొత్తం మీద వాడిని హాస్పిటల్ నుంచి తీసుకుని వచ్చారు, చూశారు, మన వాళ్ళు చెప్పారు, వాళ్ళ నాన్నకు కూడా చెప్పారు. నేను అనుకున్నాను, బిడ్డకి అలా జరిగితే ఎవరైనా ఓర్చుకుంటారా? అంత పెద్ద ప్రమాదం జరిగితే మౌనంగా ఎవరు ఉండరని నేను భయపడ్డాను. కానీ వాళ్ళ నాన్న ఒక మాట అన్నాడు, నా బిడ్డకి ఏం కాదు, దేవుడు కాపాడుతాడు అనేటువంటి ఒక మంచి సాక్ష్యంతో ధైర్యంగా, మీరేం భయపడబాకండి, ఏం కాదనే ధైర్యంగా ఆ 3 దినాలు వాళ్ళ నాన్న దేవుని సన్నిధిలో వచ్చి దేవుని ఆరాధించి వాళ్ళ కుటుంబం అంతా బలపడ్డారు. నిజంగా అందును బట్టి దేవుడు వారికి ఇచ్చిన
ఆ మనసును బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఆ రోజు ఆ పడ్డ వైరు పడినట్టుగానే దానికి అంటుకొని ఉంటే వీళ్ళందరూ బూడిదైపోయిండేవాళ్ళు, 3 దాకన్నా కాలిపోయేవాళ్ళు. కానీ ఆ పడిన వైరు కింద పడిపోయింది. వెంటనే ఆ ఒక్కసారి అటు తగిలి కింద పడితేనే అంత ప్రమాదం జరిగింది. ఇది ఆ వెంకటగిరిలో మరి జరిగినటువంటి ఒక ప్రమాదము. అయితే సాతానుడు ఏదో చేయాలనుకున్నాడు. దేవుడు మన యందున్నాడు కాబట్టి వాని తంత్రాన్ని దేవుడు నాశనం చేసి ఆ 3 దినముల ప్రార్థన సేవ అద్భుతంగా దేవుడు నడిపించినందుకు మనం దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గాయపడిన ఆ బిడ్డను కూడా దేవుడు సంపూర్ణంగా ఆరోగ్యంగా స్వస్థపరిచి దేవుని కృపలో ఆ బిడ్డను అత్యధిక జ్ఞానము, కృప, బలం ఇచ్చి మంచి ఆశీర్వాదములతో నడిపించినట్లుగా స్తోత్రాలు చెల్లించు. కంటే మించిన వస్తువులను నువ్వు సంపాదించుకుంటావు అంతే. ఒకసారి అందరు గట్టిగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. చూసారా? కాబట్టి జ్ఞానం అనేది చాలా అవసరం. జ్ఞానం అనేది చాలా అవసరం. మనిషి జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ కొరకు నా కొరకు దాచి ఉంచినటువంటి ఆశీర్వాదం చాలా గొప్పది. నీ కొరకు నా కొరకు దేవుడు దాచి ఉంచిన ఆశీర్వాదము చాలా గొప్పది. అది నువ్వు కనుగొనాలంటే ఏం చేయాలి చెప్పండి? నీ కోసము దాచి ఉంచినటువంటి ఆ యొక్క ఆశీర్వాదం నువ్వు కనుగొనాలంటే జ్ఞానం కలిగి ఉండాలి అంతే. మన బుద్ధిహీనతను బట్టి మనం ఏం చేస్తాము? మనం వదులుకుంటాం, తోసేసుకుంటాం. కానీ జ్ఞానము కలిగి ఉన్నప్పుడు మనకు తెలియకుండానే దాన్ని మనం సంపాదించుకుంటాం. అర్థమైందంటారా? కాబట్టి దేవుడు నీకు దాచి ఉంచినది ఒక్కొక్కసారి నీకు కండిషనడ్గా దేవుడు నీకు ఇస్తాడు. అంటే నువ్వు ఇది చేస్తే నేను ఇది ఇస్తాను అన్న రీతిగా దేవుడు పెట్టుంటాడు అంతే. నువ్వు ఇలా చేస్తే నేను ఇలా చేస్తాను అని దేవుడు ఒక కండిషన్ ఇస్తాడు. అలా కండిషన్తో దేవుడు ఆశీర్వదిస్తాడు. ఉదాహరణకి మనం పోయినసారి అంతా అబ్రహాం గురించే మనం మాట్లాడాం. అబ్రహాం గురించి దేవుడు మాట్లాడాడు. అంటే అబ్రహాంకి దేవుడు ఆశీర్వాదం ఇస్తానన్నాడు. అబ్రహాంకి దేవుడు ఆశీర్వాదం ఇస్తానన్నాడు. 5 ఆశీర్వాదాలు ఉన్నాయి. అబ్రహాము యొక్క ఆశీర్వాదంలో 5 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎవరు చెప్తారో చూస్తాం. ఒకే వచనంలో ఒకే మాటలో 5 ఆశీర్వాదాలు. సరే మీరే చదవండి. ఆదికాండము 12వ అధ్యాయం. మీరు లెక్కేసి చదవాలి, చెప్పాలి. 2వ వచనం నుండి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టి చెప్దాం హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి చెప్పండి? నిన్ను ఆశీర్వదిస్తాను. 2వది, నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదిస్తాను. 3వది, నీ వలన సమస్త జనులు ఆశీర్వదింపబడతారు. 4వది, నిన్ను ఎవరు శపిస్తారో వారిని నేను శపిస్తాను. 5వది, నిన్ను ఎవరు ఆశీర్వదిస్తారో వారిని నేను ఆశీర్వదిస్తాను. ఇప్పుడు చెప్పాలి, మరలా మీరే చెప్పాలి 5 ఆశీర్వాదాలు. మొదటిది, నిన్ను ఆశీర్వదిస్తాను. 2వది, నిన్ను గొప్ప జనముగా. అంటే దాని అర్థం ఏంది? జనం. నీ జనం అంటే నీ సంతానమును అని అర్థం. నీ సంతానమును నేను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. 3వది, నీ వలన సమస్త జనులు ఏం చేయబడతారు? వంశములు ఆశీర్వదింపబడతాయి. 4వది, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తా.
నిన్ను శపించేవారిని, ఐదవది నేను శపిస్తా. ఈ ఆశీర్వాదము అబ్రహాము పొందుకోవడానికి అబ్రహాముకు ఒక కండిషన్ ఉంది. అబ్రహాముకి ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ మీరు చెప్పాలి ఇప్పుడు. దాని పై వచనంలో ఉన్న మాట, దాని పై వచనంలో ఏముంది? నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి. ఆమేన్. ఇదే కండిషను, ఇదే బ్లెస్సింగ్ వర్డ్స్ దేవుడు అతనికి ఒక 25 సంవత్సరాల క్రితమే, 25 సంవత్సరాల క్రితం ఇప్పుడు మాట్లాడిన మాట ఎక్కడ అనంటే హారాను అనే ప్రదేశంలో. ఎక్కడ చెప్పండి? హారాను. చూడండి 32వ వచనం, పై అధ్యాయం 11:32. తెరాహు హారానులో మృతి పొందెను. ఇప్పుడు అబ్రహాం ఎక్కడున్నాడు? గట్టి చెప్పండి, ఎక్కడ ఉన్నాడు? అందరు చెప్పాలి. హారాన్లో ఉన్నాడు. అయితే ఎక్కడి నుండి వచ్చినాడు? అబ్రహాము ఎక్కడి నుండి వచ్చాడు? 7వ అధ్యాయం అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 24వ వచనం. త్వరగా. ఏడవ అధ్యాయము 2వ వచనం నుండి చదవండి. మన పితరుడైన అబ్రహాము, చూడండి, హారానులో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు ప్రత్యక్షమై నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. 5వ వచనం చదవండి. దేవునికి స్తోత్రం. హారానులో అతడు ఉండక మునుపు, కాపురం ఉండక మునుపు ఎక్కడున్నాడంట? మెసొపొతేమియాలో. మెసొపొతేమియాలో దేవుడు ఏం చేసినాడు? అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ అంటే ఆదికాండం 12వ అధ్యాయం హారానులో ఉన్నప్పుడు రెండవసారి మాట్లాడుతున్నాడు. మొదటిసారి ఎక్కడ మాట్లాడాడు? మెసొపొతేమియాలో మాట్లాడాడు. మెసొపొతేమియాలో బయలుదేరు, నేను చూపించు దేశానికి రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పినప్పుడు అబ్రహాముతో పాటు అతని భార్య అయిన శారా, అతని తండ్రి అయిన తెరాహు, అతని సహోదరుడు కుమారుడైన లోతు ఏం చేసినారు? బయలుదేరి వచ్చారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చి స్టాప్ అయిపోయాడు అబ్రహాము? గట్టి చెప్పండి. హారానులోకి వచ్చి ఏమయ్యాడంట? అక్కడ కాపురం చేస్తున్నాడంట. దేవుడు చెప్పిన స్థలం అదేనా అతను ఉండడానికి? ఎందుకు అక్కడికి వచ్చి స్టాప్ అయ్యాడు? ఏమైంది?
ఇప్పుడు తన అబ్రహాము ఎవరికి లోబడి ఉన్నాడు? ఎందుకు అతను అక్కడ ఆగిపోయాడు? చూసారా, అంత అర్థమైంది. వాళ్ళ నాన్న ఉన్నాడు. ఇప్పుడు చాలామంది దేవుని బిడ్డలైనప్పుడు దేవుడు ఒకరిని ఎన్నుకుంటాడు అనుకోండి. ఇంట్లో తల్లి తండ్రి అలాగనే బిడ్డలు ఉంటారు. ఆ బిడ్డలలో ఒక్కరిని దేవుడు ఎన్నుకున్నాడు అనుకోండి. అయితే ఈ బిడ్డలు ఆ ఎన్నుకొనబడిన వాడు మొదట దేవునికి లోబడతాడు, దేవుని మాట వింటాడు. అయితే రెండవది అతడు ఎవరికి లోబడాల్సి వస్తుంది? గట్టి చెప్పండి. తల్లిదండ్రులకు లోబడాల్సి వస్తుంది. చాలామంది ఇదే బైబిల్ స్పష్టంగా చూపిస్తుందిగా, తల్లిదండ్రులకు లోబడి. వీళ్ళు వచ్చి వాళ్ళ యొక్క దేవుని విషయం చెప్తారు. నాన్న, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను ఈ విధంగా ఉండమన్నాడు, దేవుడు నన్ను ఇలా చేయమన్నాడు, దేవుడు నన్ను ఇట్లా పొమ్మన్నాడు, దేవుడు నాకు ఈ దర్శనం ఇచ్చాడు, దేవుడు నాకు ఈ యొక్క స్వరం ఇచ్చాడు, మరి నేను ఏం చేయమంటావు అని వాళ్ళ తల్లిదండ్రులను అడిగారు. నోరు మూసుకొని నేను చెప్పినట్టు ఉండు, లేకపోతే కాళ్ళు చేతులు ఎరగతాయి, నీకు ఏమైనా ఉంటుంది. నోరు మూసుకొని ఇంట్లోనే ఉండు, ఇంట్లోనే ప్రార్థన చేసుకో, నేను చెప్పినట్టు చెయ్యి, ఎక్కువ అతి చేయబాక, అతి చేసినావంటే నీ ఇష్టం అని అనగానే ఈడు పోయి మోకరించి, మా నాయన మనసు మార్చు, మా అమ్మ మనసు మార్చు, వాళ్ళ మనసు మార్చు, వీళ్ళ మనసు మార్చు అని అడిగి 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 నాయన కోసం మారు మనసు కోసం ప్రార్థన, అమ్మ కోసం అమ్మ మారు మనసు కొరకు ప్రార్థన చేసి 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 చివరికి గొప్ప సాక్ష్యం ఏంటంటే ఈడు మనసే మారిపోయి ఉంటుంది. ఈడు మనసు మారిపోయి ఉంటుంది. ఈడు మనసు మారిపోయి ఉంటుంది. అబ్రహాం మనసు మారిపోయింది. నాన్న, దేవుడు నన్ను జీవము గల దేవుడు, మాట్లాడే దేవుడు, చూసే దేవుడు, మనిషి దగ్గరకు వచ్చే దేవుడు నాతో మాట్లాడాడు నాన్న అని మెసొపొతామియాలో ఉన్నప్పుడు వాళ్ళ నాయనతో చెప్పినాడు. అప్పుడు వాళ్ళ నాయన పని ఏందో తెలుసా? వాళ్ళ నాయన చేసే పని, ఎందుకు జీవము కలిగిన దేవుడు నన్ను దర్శించాడని చెప్పగలిగాడంటే వాళ్ళ నాన్న విగ్రహాలు తయారు చేసేవాడు. వాళ్ళ నాయన చేసిన దేవుళ్ళు ఏది కూడా మాట్లాడేవి ఉన్నాయా? ఏమో మీ ఊర్లో మాట్లాడే బొమ్మలు ఉన్నాయా? చెప్పండి. నేను గూడూరు నుంచి వస్తూ ఉంటా, మీరు కావాలంటే నేను చెప్పిన అడ్రస్లో చూడండి. అంటే వెంకటగిరి నుంచి నేరుగా వస్తాను. నేను ఎప్పుడు వచ్చినా ఏ టైంకి వస్తాను? ఏ అర్ధరాత్రిలో 1, 2 కరెక్ట్గా ఆ పాత బస్టాండ్ నుంచి అంటే వచ్చి మనకు బైపాస్లో ఎక్కేటువంటి రోడ్డు ఉంటుంది. కరెక్ట్గా ఆ బ్రిడ్జి దాటగానే ఇట్లా ఎడం వైపు ఒక రాయి ఉంటుంది. ఆ రాయికి ఎంత పెద్ద కళ్ళు ఉంటాయి, పెద్ద కళ్ళు, రాయికి పెద్ద కళ్ళు. దానికి ఇక డెకరేషన్లు చెప్పబల్లే అన్నీ పెట్టేసి ఉంటారు. నేను వచ్చేది ఏ రాత్రిలో? 2 గంటల రాత్రుల్లో. నేరుగా బండి వస్తుంది, నా బండి లైట్ ఆ రాయి తగులుతుంది అట్ట. నా బండి లైట్ అట్ట రాయికి తగలగానే టైం తినగానే మనిషికి ఏమనిపిస్తుంది? ఉన్నట్టు పెద్ద రాయి కళ్ళు అట్ట పెట్టగానే గుండె చల్లు అంటుంది అనమాట ఒంటరిగా ఉన్నవాడికి. అప్పుడు కానీ మనకు సరైన జ్ఞానం లేదనుకో ఏం చేస్తాం మనం? గుండె చల్లు అంటే మా వాళ్ళు వీడికి చలి వచ్చేస్తుంది, జ్వరం వస్తుంది, ఇంటికి వస్తాడు, ఏదో మూలకుతా ఉంటాం, మొక్కుతా ఉంటాం. నాకు అట్లాంటివి ఏం జరగవు. ఎందుకనంటే మనిషికి లేని కళ్ళు దానికి ఉందా? ఇంత పెద్ద కళ్ళా? చూసేదా పెట్టేదా? ఆ కళ్ళు ఇంత పెద్ద కళ్ళు పెట్టినంత మాత్రాన చూసేదా పెట్టేదా?
ఆ? చెప్పండి. ఇదిగో ఆడ ఒక పెద్ద బొమ్మ, కోతి బొమ్మ ఒక చుట్టూ, ఇంత పెద్ద గద, ఇంత పెద్ద గద నేను పెట్టినప్పటి నుంచి చూస్తున్నాం. అంతే. ఎవడు చూసినాడు అంత పెద్దోడిని? ఎవడు చూసినాడు? ఎట్టొచ్చింది? అదొక బొమ్మ, మనిషి చేసిన బొమ్మ, దాంట్లో ఏం లేదు. దానికి మనం భయపడేది ఏంటి? దానికి నేను భయపడేది ఏంటి? అసలు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, మన ప్రార్థన మందిరంలో ఎట్లాంటి వాళ్ళని వచ్చి పడుకొని ప్రశాంతంగా లేచి స్నానం చేసి నీట్గా వెళ్ళిపోతారు. అదే వాళ్ళ దేవతల గుళ్ళలో వాళ్ళట్లో ఒంటరిగా పెట్టి పడుకోమని చెప్పండి. ఆ గుళ్ళల్లో మనిషిని ఒంటరిగా పెట్టి లోపల పెట్టి తలుపులు వేసేసి పడుకోండు, రేపు వచ్చి నేను తీసుకోపోతాలే అని వదిలిపెట్టి తాళం వేసిరండి. ఉంటారా? గట్టి చెప్పండి. ఏమే వాళ్ళకే తెలుసా ఈ రాక్షసులే? దేవుళ్ళు కావు, దేవుడు అక్కడ ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. అబ్రహాము చెప్పాడు, ఆయన నువ్వు చేసిన బొమ్మలకి చూపు లేదు నాయన, నోరు లేదు నాయన, చెవు లేదు నాయన, చేతులు లేవు నాయన, కాళ్ళు లేవు నాయన, ఉన్నట్టుగా నువ్వు చేస్తున్నావు నాయన. అవి ఎప్పుడు నాతో ఇంతవరకు చిన్నప్పటి నుంచి నువ్వు చేసిన దేవుళ్ళు దేవతలు ఎప్పుడు మాట్లాడినైనా భూమిని ఆకాశముని ఎవరు సృష్టించినారో ఆ దేవుడు నన్ను దర్శించినాడని చెప్పినసరికి వాళ్ళ నాయన ఓయమ్మ నా కొడుకు వెళ్ళిపోతున్నాడు నన్ను వదిలే అని చెప్పేసి వాళ్ళ నాయన చెప్పాడు, నేను కూడా వస్తున్నాను నీతో పాటు అని బయలుదేరి వచ్చేసినాడు. అంతే. ఆయన నడిచి 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 వరే ఇటు బాగకూడదు, ఇటు పోవాలా, ఎడం వైపు బాగకూడదు, కుడి వైపు పోవాలా, నాయన వాస్తు బాగలేదు, ఈరోజు కూర్చో, మంగళవారం ఈరోజు కూర్చో, శుక్రవారం ఈరోజు కూర్చో, అమావాస్య ఈరోజు కూర్చో, అట్ట చెప్పి 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 అబ్రహాం జీవితంలో దర్శనాన్ని మార్చేసినాడు దేవుడు. సరేనైనా వినుకో, మీ నాయన మాట వినుకోలేరా బంగారు అని చెప్పేసి అబ్రహాం ఏం చేసినాడు? దర్శించకుండా 25 సంవత్సరాలు ఆపేసినాడు. ఎవరు చస్తే మరలా వీడికి మోక్షం వస్తుందో అని చెప్పేసి వాళ్ళ నాయన చచ్చిపోయిన తర్వాత దేవుడు మరలా వచ్చినాడు అబ్రహాం దగ్గరికి. హారాన్లో వచ్చిన్నాడు. అప్పుడు వచ్చి మరలా చెప్తున్నాడు. మెసొపొతేమియాలో ఉన్నప్పుడు చెప్పిన దేవుడు మరలా వచ్చి చెప్తున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించాలంటే అన్నిటినీ అందరినీ విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళావు అన్నాడు. ఎప్పుడైతే అబ్రహాము దేవుడి మాట విన్నాడో అప్పుడే ఆశీర్వదించబడ్డాడు. అతని ఆశీర్వాదమునకు దేవుడు ఏం చేసినాడు చెప్పండి? ఒక కండిషన్ పెట్టాడు. కండిషన్, అందరిని వదిలి, నీ దేశాన్ని వదిలి నేను చూపించే దేశానికి వెళ్ళు. ఈరోజు ఈ ఆశీర్వాదమైన మాటలు మీ జీవితాల్లో ఫలించాలి. ఆమేనండ్రే. బైబిల్లో ఉన్న ఆశీర్వాదాలు మీకు సొంతం అవ్వాలి. ఆమేన్ అనేది కూడా తెలీదు మీకు? దేవుని వాక్యంలో ఉన్న ప్రతి ఆశీర్వాదము మీదే. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? వాగ్దానములు ఎన్ని ఉన్నను వాటన్నిటి విషయంలో మన దేవుడు ఆమేన్ అన్నవాడుగా ఉన్నాడు. అందుకని దేవుని వాక్యము దేవుడు ఆమేన్ అనడానికి ముందు మీరు ఆమేన్ అనండి. మనం కూడా ప్రార్థన చేస్తామా? మీ కోరికలన్నీ చెప్తారా? లాస్ట్లో ఏం చెప్తారు చెప్పండి? ఏం చెప్పాలి మనం? నాకు ఇల్లు ప్రభా, నాకు దేవా నైనా ఉద్యోగమేనైనా నైనా, అదిగో నాకు ఇంక్రిమెంట్ ఇచ్చి టీఏలు అన్నీ పెంచినైనా, ఇదిగో నా అప్పులు పరిస్థితి వడ్డీలన్నీ చూస్తున్నానైనా, అంతకు రెట్టింపుగా చేసిన తండ్రి సహాయం చేయండి, నా బిడ్డ వెల్ సెటిల్డ్ అన్నీ చెప్పేసి ఇంత ప్రార్థన. ఈ ప్రార్థన కొంతమంది అంటారు అంత చేసేసి ఈ చిన్ని ప్రార్థన అంటారు. సాక్ష్యం కూడా చూడండి, ఆధారాలు ఇప్పుడు సాక్ష్యం చెప్తారు. ఓయమ్మ ఎర్ర బస్సు ఎక్కిన కాడ నుంచి చెప్తారు,
ఎర్ర బస్సు ఎక్కి, లగ్జరీ బస్సు ఎక్కి, ఆ నుంచి రైలు ఎక్కి, సూపర్ ఫాస్ట్ ఎక్కి, ఆ నుంచి ఆటో ఎక్కి, ఆటో కాడ దిగిరి, ఎదురు బండి ఎక్కి, అన్ని తిరిగి తిరిగి వచ్చి తర్వాత జరిగి, ఇంత చిన్న విషయం అది, చిన్న విషయానికి దానికి ఇంత చేసి చెప్పి టైం అంతా తీసుకొని ఈ చిన్ని సాక్ష్యము దేవుడు ఆశీర్వదించును గాక. నీ నోటికుండా పెద్ద సాక్ష్యమే కానీ వింటే మనం ఎక్కడికి ఆర్డర్ తెప్పించుకోవాలా, జొమాటో నుండి అన్ని టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, చిన్ని సాక్ష్యం అంత. మన ప్రార్థన ఇంత చేసి లాస్ట్లో ఏం చెప్తాం మనం? ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి అని చెప్పి ఏమంటాం మనం? అంటారా లేదా? అంటాం. ఆమేనంటే అసలు ఏంది అర్థం చెప్పండి? అలా కలుగును గాక. అప్పుడు దేవుడు చెప్పాలన్నా మీరు చెప్పాలన్నా ఆ మాట చెప్పండి. దేవా నువ్వు నాకు సహాయం చేయి అని అంటే అప్పుడు ఆయన ఏమనాలా? ఆమేన్ అంటే నీకు ఇలా కలుగును గాక అని దేవుడు చెప్పాలి. దేవుడు చెప్పకముందు మనం ఇప్పుడు ఏం చెప్పేస్తున్నాం మనం ఇక్కడ? అప్పుడు నీ నమ్మకం ఏంది? దేవుడు చేస్తాడనే నమ్మకంతో నేను ఆమేన్ అన్నాను. వాగ్దానములన్నిటి విషయంలో నా దేవుడు కూడా ఏమై ఉన్నాడు? ఆమేన్. ఆయన ఆమేన్ అంటాడు. అందుకని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మీరెంత గట్టి ఆమేన్ చెప్పారో అంత గట్టిగానే జరుగుతుంది. ఈ బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానము మీకు సొంతమగును గాక. ఆమేన్. నిజం. దేవుడు అలాగనే కోరుకుంటున్నాడు. మీరు బహుగా ఫలించుటను బట్టి ఆయన మహిమ పొందుతాడు. కాబట్టి ఈ బైబిల్లో ఉన్న ఆశీర్వాదాల గురించి దేవుడు మనతో మాట్లాడుతుండగా ఆయన చెప్పినట్లు మనం చేసి ప్రతి దీవెన మనం పొందుకుందుముగాక. మోకరించుదాం. నేను చెప్పిన టైం కన్నా 10 నిమిషాలు ఎక్కువైంది. మీ దగ్గర పర్మిషన్ తీసుకున్నా, అంతకన్నా 10 నిమిషాలు ఎక్కువైంది. ఎంతో మేలు, గంట ఎక్కువ అవ్వాలా. మోకరించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం కూడా మోకరించి, ప్రభా నిజంగా ఈ దినాలలో మాతో మీరు మాట్లాడుతున్నారు, మమ్మలను ఆశీర్వదించదలిచి ఉన్నారు, బాగు చేయదలిచి ఉన్నారు, మా జీవితాలను మీరు ప్రేమించుతున్నారు అని దేవుణ్ణి స్తుతిస్తూ ఈ నీ ఆశీర్వాద పలుకులు మా యందు నెరవేరును గాక అని చెప్పండి. అందరూ కూడా దేవునితో చెప్పండి, ఈ ఆశీర్వాద వాగ్దానాలు నా యందు నెరవేరును గాక అని చెప్పి దేవునికి మొరపెట్టండి. నువ్వు చెప్పినట్లుగా మేం చేసి నైనా నీ ఆశీర్వాదాల కొరకు మేము ఎదురు చూడాలి తండ్రి అని చెప్పండి. దేవునితో చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, మీరు మాకు ఈ కడవరి దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో మీరు మాకు ఇవ్వబోతున్న ప్రతి వాగ్దాన సందేశాలు, ఆశీర్వాద వర్తమానాలు మా ప్రభు మేము చక్కగా ఆలకించి ఆ ప్రకారంగా మేము జీవిస్తూ దేవా నీ చిత్తము, నీ యొక్క సంకల్పము మాలో నెరవేరినట్లుగా మేము జీవించుటకు సహాయం చేయండి. మా ప్రభా నీ ప్రతి వాగ్దాన ఆశీర్వాదాలు మేము సొంతం చేసుకొని నీ మహిమకు మేము సాక్షులుగా ఉండాలి. ప్రభా నీ ప్రతి వాగ్దాన ఆశీర్వాదాలు మేము సొంతం చేసుకొని నీ మహిమకు మేము కీర్తి తేవాలి. ప్రభా ఇదిగో మేము బహుగా ఫలించుటను బట్టి మా ప్రభా తండ్రి మహిమపరచబడతాడని మీరు సెలవిచ్చినారు. కాబట్టి ఆ విధంగా మేము నీకు మహిమకరంగా, నీకు సాక్షికరంగా మేము జీవించుటకు సహాయం చేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ మనవులు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన కార్యం దేన్ని మరొక. ఆమేన్. పరమండలమందున్న పరలోకపు తండ్రి యొక్క శాశ్వతమైన ప్రేమయు, రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, సర్వసత్యములో నడిపే పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సన్నిధి చేరిన మనకు, మన కుటుంబాలకు, సంఘములకు, పరిచర్యలకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.